హలో. ఏరా నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? రాంగ్ నెంబర్. మాట్లాడుతుంటే కాల్ ఎందుకు కట్ చేస్తున్నారా నువ్వు? పెద్ద హీరో అన్నారు కదా, ఎవరో హీరోకి చేయపోయి నాకు చేసారేమో అని కాల్ కట్ చేశాను. నేను కరెక్ట్గానే చేశాను. నేను నీతో మాట్లాడాలి. నాకు తెలిసిన వాళ్ళతోనే నేను సరిగ్గా మాట్లాడను, ఇంకా తెలియని వాళ్ళతో ఎలా మాట్లాడతాను? నేను నీకు కాబోయే పెళ్ళన్రా పంది. పెళ్లి చూపులకు వస్తే సరిపోతుందా? అమ్మాయి గురించి తెలుసుకోవడం, అమ్మాయితో టచ్లో ఉండడం, అమ్మాయితో మాట్లాడడం, ఇలాంటి కాన్సెప్ట్లు ఏమీ లేవా నీకు? అంటే మిగతావన్నీ మా అమ్మ నాన్న చూసుకుంటారని నేనేం పట్టించుకోలేదు. మీ అమ్మ నాన్న పట్టించుకోవడం ఏంట్రా బుర్ర తక్కువ వెదవా? నేను కాపురం చేసేది వాళ్ళతోనా నీతోనా? వాళ్ళతోనే. ఏంటి? సారీ, నాతోనే. 2 days నుండి వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నాను. రిప్లై ఇవ్వడం పక్కన పెట్టు, కనీసం నా మెసేజ్ చూడట్లేదు కూడా నువ్వు. అంటే నేను ఫోన్ పెద్దగా వాడను, అందుకే చూసుకోలేదు. నీ మీద చాలా కోపంగా ఉండడం వల్ల ఏది పడితే అది మాట్లాడేశాను. సారీ అండి. పర్లేదులే, రోజు మా అమ్మ తిడుతుంది, ఈరోజు నువ్వు తిట్టావు. ఫీలింగ్ బెటర్. సారీ అర్జున్. అర్జునా? నా పేరు అర్జున్ కాదు, నా పేరు సూర్య. సూర్యనా? నేను నిజంగానే రాంగ్ నెంబర్ కాల్ చేశాను అనుకుంటా. సారీ సూర్య. హలో. నేను ప్రెగ్నెంట్. ప్రెగ్నెంటా? ప్రెగ్నెంట్ అయితే మీ ఆయనతో చెప్పండి, నాతో ఎందుకు చెప్తున్నారు? పెళ్ళి కాకుండా మొగుడెక్కడి నుండి వస్తాడు? నువ్వే నన్ను ప్రెగ్నెంట్ చేసింది. నేను ప్రెగ్నెంట్ చేశానంటే ఆ ఫీలింగ్ బాగుంది, కానీ నేను ఇప్పటివరకు ఎవరిని టచ్ చేయలేదు. టచ్ చేయకుండా ప్రెగ్నెంట్ ఎలా చేస్తాను? అబద్ధాలు ఆడకురా. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా సేఫ్టీ యూజ్ చేయమని. ట్రూ లవ్ నెవర్ యూజ్ కండోమ్ అని తొక్కలో ఇన్స్టాగ్రామ్ కొటేషన్ చెప్పావు. ఓ, అలా కూడా చెప్పానా? నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకుండా ఇన్స్టాగ్రామ్ కొటేషన్స్ ఎలా చెప్తానే తింగర ముఖం దానా. ఛీ, ఇన్ని అబద్ధాలరా? నిన్ను మామూలుగా వదలను. వదలకపోతే గట్టిగా పట్టుకో. ఏంటి ఇప్పుడు? ఏం బీకుతావు? ఏం పీకుతానా? నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నీ పరువు మొత్తం మీ ఊరి చెరువులో కలిపేస్తాను. తింగరదానా? ఇది వేసవకాలం, చెరువు మొత్తం ఎండిపోయింది. ఎండిపోయిన చెరువులో నా పొరువుని ఎలా కలిపేస్తావు? వర్షాకాలంలో ఫోన్ చేసి డైలాగ్ చెప్పు, అప్పుడు బాగా సెట్ అవుతుంది. అప్పటికి బిడ్డ పుట్టేస్తాడు. మరి ఏం చేద్దాం? నువ్వు డైలాగ్ తెప్పి చెప్పు. చెరువులో కలిపేస్తాను అనకూడదు, గంగలో కలిపేస్తాను అనాలి, అప్పుడు బాగా సెట్ అవుతుంది. ఒరే పిచ్చి మాలకో, నీకు డైలాగ్ ఇంపార్టెంటా నీ లైఫ్ ఇంపార్టెంటా? ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఒక 5 minutes అయినా ఆలోచించుకోవాలి. నేను బాగా ఆలోచించిన తర్వాత నాకు ఏం అర్థమైందంటే నాకు రెండూ ఇంపార్టెంట్ కాదు. ఓకే వంశీ, రేపు పోలీస్ స్టేషన్కి వచ్చాయి. వంశీనా? నా పేరు వంశీ కాదు, నా పేరు సూర్య. సూర్యనా? సారీ సూర్య. ఆ వంశీగాడు నాకు భయపడి నెంబర్స్ మార్చేస్తున్నాడు. నా ఫ్రెండ్ అడిగితే ఇదే నెంబర్ ఇచ్చింది. మీ దుంపల దగ్గర నాకెక్కడ తగిలారా మీరు? సారీ సూర్య.
రాంగ్ నెంబర్ అయినా నాకెందుకు వస్తున్నా? ఎవరైనా కావాలని టార్గెట్ చేశారంటవా? అబ్బే, నాలంటే మంచి ఎవరు టార్గెట్ చేస్తారు? హలో, ఏరా పోరంబోకెదవా, నాకు అమ్మాయిల కంటే ఆంటీలే ఎక్కువ ఇష్టమని నా వెనకాల కుక్కల వెంటపడి ఇప్పుడు నన్ను వదిలేస్తావా? ఎవరండి మీరు? ఎవరా? మనిద్దరం కలిసి నా మొగుడిని చంపేశాం కదరా. ఆ? నీ మోజులో పడి బంగారం లాంటి నా మొగుడిని చంపేశాను. నేను ఆంటీలో ఎవరు కాదండి. మీరు రాంగ్ నెంబర్ కాల్ చేశారు. ఒకసారి చూసుకోండి. నాకు అదంతా తెలీదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని నా పిల్లలకి నాన్నగా ఉండాలి. నన్నే మా నాన్న పెంచుతున్నాడు. వేరే వాళ్ళని పెంచేంత సీన్ నాకు లేదు. ఇంతకు మీ వయసు ఎంత? 35. నాకు 25. 10 years పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. నాకు డౌటు, ఇంతకు మీ ఆంటీ లవర్ గారి పేరేంటి? కార్తిక్. నా పేరు కార్తిక్ కాదు, నా పేరు సూర్య. ఓ అవునా, సారీ అండి, రాంగ్ నెంబర్కి కాల్ చేశాను. దీని అమ్మ కావాలని టార్గెట్ చేస్తున్నారు. సూర్య, ఎవరు? ప్రశాంతి, నీకు కాబోయే పెళ్ళాన్ని. మార్నింగ్ నుండి ఆడుకునేది నువ్వేనా? నేనే. ఎందుకలా? పెళ్లి చూపులకు వచ్చి అమ్మాయిని చూడకుండా, అమ్మాయి దగ్గర నెంబర్ తీసుకోకుండా ఎవరైనా వెళ్తారా? నేను నీతో మాట్లాడాలని ఎప్పటి నుండి ట్రై చేస్తున్నానో తెలుసా? కనీసం పెట్టిన మెసేజ్ చూడాలి కదా. నాకు అమ్మాయిలంటే భయం. అమ్మాయిలు చూసి భయపడ్డం ఎందుకు? స్కూల్ టైంలో కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి. అప్పటి నుండి అమ్మాయిని చూస్తే దయ్యాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సూర్య, నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. నువ్వు నన్ను చూసి భయపడాల్సిన పనే లేదు. నువ్వు మార్నింగ్ నుండి వేస్తున్న వేషాలు చూస్తుంటే అర్థమవుతుంది నువ్వు అందరికంటే పెద్ద దయ్యాను అని. సూర్య, హలో.